సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ట్రంప్ జనవరి 20th ఇనాగ్రేషన్ అయినాక ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉపయోగించి బర్త్ రైట్ సిటిజన్షిప్ ని తీసేస్తాడు అన్న ఒక టాక్ అయితే నడుస్తుంది. అయితే ఈ టాపిక్ మీదే మనకు ఒక క్వశ్చన్ కూడా వచ్చిందనమాట. సో ఆ క్వశ్చన్ ని అడ్రస్ చేద్దామనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసి ట్రంప్ బర్త్ రైట్ సిటిజన్షిప్ ని అసలు తీసేయగలుగుతాడా లేదా, దీనికి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, దీన్ని చేయాలంటే కాన్స్టిట్యూషన్ అసలు మార్చాలా మార్చకూడదా అనేది ఇవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు ఒక ఫుల్ అవగాహన వస్తుంది. అలాగే మీరు ఎవరన్నా నా ఛానల్ ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. నేను ఎంతో కష్టపడి ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చేయాల్సింది ఒకటే ఒక పని, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు అది నాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది. ఇట్లాంటి వీడియోస్ మరికొన్ని మీకు అందజేయగలుగుతుంటాను. సో ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే, అసలు ట్రంప్ బర్త్ రైట్ సిటిజన్షిప్ ని తీసేయాలంటే ఆయన యుఎస్ కాన్స్టిట్యూషన్ ని మార్చాలా లేదా? సో టెక్నికల్ గా చెప్పాలంటే ఆయన ఎటువంటి యుఎస్ కాన్స్టిట్యూషన్ మార్పులు రికమెండ్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న 14th అమెండ్మెంట్ లో ఉన్న స్టేట్మెంట్ నే యూజ్ చేసి ఆయన ఇంటర్ప్రిటేషన్ మాత్రమే మాట్లాడుతున్నాడు. సో దీనికి ఎటువంటి చేంజెస్ అవసరం లేదండి. సో కాన్స్టిట్యూషన్ పక్కన పెట్టేస్తే దీని ఇంటర్ప్రిటేషన్ ఏంటి? సో ఇంటర్ప్రిటేషన్ కి వచ్చి చూస్తే 14th అమెండ్మెంట్ లో ఉన్న వర్డ్ జ్యూరిస్డిక్షన్ మీద ట్రంప్ ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటాడు. సో దీని గురించి నేను ఇదివరకు ఒక వీడియో కూడా చేశాను, బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి. సో ఈ వీడియోలో నేను ఫోకస్ చేయాలనుకున్నది ఏంటంటే, అసలు ట్రంప్ ఇది చేయడం లీగలా కాదా? సో అకార్డింగ్ టు ట్రంప్, బేసికలీ అమెరికాలో ఎవరన్నా పిల్లలు పుడితే వాళ్ళ పేరెంట్స్ కి ఎవరికన్నా ఒకరికి ఒక సిటిజన్షిప్ అన్నా ఉండాలి, లేదా గ్రీన్ కార్డ్ అన్నా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ పిల్లలకి యుఎస్ సిటిజన్షిప్ వస్తుంది. లేకపోతే వాళ్ళు యుఎస్ సిటిజన్స్ అవ్వరు. ఇది ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. సో దీని గురించి నేను కొంచెం రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేస్తే నాకు యాక్చువల్ గా 128 years డాక్యుమెంట్ అయితే దొరికింది. సో ఈ డాక్యుమెంట్ ఎంత ఓల్డ్ డాక్యుమెంట్ అంటే 1896 డాక్యుమెంట్ అనమాట. ఈ డాక్యుమెంట్ ని బేస్ చేసుకునే ట్రంప్ ఇప్పుడు ఇవన్నీ స్టేట్మెంట్స్ చెప్తున్నాడు. సో ఈ డాక్యుమెంట్ ని కూడా నేను మీకు కాపీ ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. సో ఈ డాక్యుమెంట్ లో చూస్తే మనము రెండు పాపులర్ కేసెస్ అయితే డిస్కస్ అవుతాయి. ఒకటి వచ్చేసి ఆల్రెడీ వినే ఉంటారు, ఇది వాంగ్ కిమ్ ఆర్క్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్. సో ఈ కేసులో వాంగ్ కిమ్ ఆర్క్ అనేటతను చైనీస్ పేరెంట్స్ కి పుడతాడు. ఆ అబ్బాయి పేరెంట్స్ వచ్చేసి గ్రీన్ కార్డ్ హోల్డర్స్, కానీ వాళ్ళు సిటిజన్స్ ఆఫ్ చైనా అన్నమాట. సో వాంగ్ కిమ్ ఆర్క్ కేసులో బేసికల్ గా ఏమవుతుందంటే, ఆ అబ్బాయికి అప్పుడు యుఎస్ సిటిజన్షిప్ లేదని యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ అయితే వాదిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి చైనీస్ సిటిజన్స్ అని. ఆ అబ్బాయిని ఒకసారి లైక్ చైనాకి వెళ్ళి వచ్చేటప్పుడు ఆపేసి యునైటెడ్ స్టేట్స్ లోకి రానివ్వరు. సో దాని మీద కేసు వేస్తాడు ఆ అబ్బాయి. ఆ తర్వాత అది సుప్రీంకోర్టు దాకా పోతుంది. సుప్రీంకోర్టులో వాళ్ళు ఏం చెప్తారంటే, వాంగ్ కిమ్ ఆర్క్ అనే అతను అమెరికాలో పుట్టాడు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కాబట్టి బేసికల్ గా ఆ అబ్బాయికి యుఎస్ సిటిజన్షిప్ ఉంటది, ఎందుకంటే ఆ అబ్బాయికి ఆ బర్త్ రైట్ ఉన్నది అని చెప్తాడు. సో దీన్ని బేస్ చేసుకుని చాలా మంది అనుకుంటారు, అమెరికాకి రాగానే ఇక్కడ పిల్లలు పుట్టంగానే వాళ్ళకి ఆటోమేటిక్ బర్త్ రైట్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది అని చాలా మంది అనుకుంటుంటారు. సో దీనినే ట్రంప్ ఇప్పుడు అది కాదు, మీరు పేరెంట్స్ గా ఎవరన్నా ఒకళ్ళు ఒక సిటిజన్షిప్ అన్నా ఉండాలి మీకు, లేదా ఒక పర్మనెంట్ రెసిడెన్సీ ఉండాలి, అప్పుడు మాత్రమే మీ పిల్లలకి యుఎస్ సిటిజన్షిప్ వస్తుంది అని చెప్పుకొస్తున్నాడు. సరే, ఇది ఎంతవరకు నిజం? సో ఇప్పుడు అది ఒక డాక్యుమెంట్ చెప్పాను కదా, సో అది పక్కన పెట్టేస్తే ఇంకొక కేసు కూడా ఉన్నది. ఆ కేసు గురించి పరిశీలిద్దాం. సో నెక్స్ట్ కేసు మనం చూస్తే, ఇది స్లాటర్ హౌస్ కేసెస్ అని అయితే అంటారు. ఇది 1872లో అయితే జరిగింది. అయితే ఈ కేసులో వచ్చేసి ఇక్కడ అమెరికన్ ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పుట్టిన పిల్లలకి యుఎస్ సిటిజన్షిప్ అనేది రికగ్నైజ్ చేయరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అమెరికన్ ఇండియన్స్ అంటే ఎవరు? అమెరికన్ ఇండియన్స్ అంటే మన ఇండియా నుండి వచ్చిన వాళ్ళు కాదు. అమెరికన్ ఇండియన్స్ అంటే ఇక్కడ అమెరికాలో ఫస్ట్ నుండి ఉన్న నేటివ్ ప్రజలు అన్నమాట. అంటే ఒరిజినల్ గా ఉన్న ప్రజలు. వాళ్ళకి అప్పట్లో ట్రైబ్స్ ఉండేవి. ట్రైబ్ కి ఒక లీడర్ ఉండేటోడు. ఆ లీడరే కొన్ని రూల్స్ చేస్తూ ఉండేటి వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఆ ట్రైబ్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ లీడర్ చెప్పిన రూల్స్ అవే పాటించేటి వాళ్ళు అనమాట. సో వాళ్ళని అమెరికన్ ఇండియన్స్ అని అంటారు, లేదా ఇంకొక పదం ఏంటంటే వాళ్ళకి నేటివ్ అమెరికన్స్ అని కూడా అంటారు.
సో వాళ్ళ పిల్లలకి అమెరికన్ సిటిజన్షిప్ అయితే ఎప్పుడు కూడా రికగ్నైజ్ చేయలేదన్నమాట. సో దీని గురించి కేసు అయితే జరుగుతుంది. ఆ కేసు వచ్చేసి సుప్రీం కోర్టు దాకా కూడా పోతుంది. అయితే సుప్రీం కోర్టులో వాళ్ళు ఏం చెప్తారంటే, మీ పిల్లలందరూ కూడా అమెరికా రూల్స్ పాటించట్లేదు, మీకు ఒక ట్రైబ్ కమ్యూనిటీ అనేది ఉన్నది, ఆ ట్రైబ్ కు ఒక లీడర్ ఉన్నాడు, ఆ లీడర్ పెట్టిన రూల్స్ అయితే మీరు ఫాలో అవుతారు, బేసికల్ గా మీ అలీజియన్స్ వచ్చేసి ఆ ట్రైబల్ కమ్యూనిటీ తోటి ఉన్నది కాబట్టి మీకు మేము యుఎస్ సిటిజన్షిప్ అయితే ఇవ్వలేము, కాబట్టి మీకు పుట్టిన పిల్లలందరికీ కూడా యుఎస్ సిటిజన్షిప్ ఉండదు అని అయితే చెప్పుకొస్తారు. సో అది ఫర్దర్ గా కంటిన్యూ అవుతే వీళ్ళ పిల్లలకి 1924 వరకు, అంటే 1872 నుంచి 1924 వరకు వీళ్ళకి యుఎస్ సిటిజన్షిప్ లేదు. ఇక ఆ తర్వాత అయితే అఫ్ కోర్స్ యుఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళకు ఒక స్పెషల్ క్లాసిఫికేషన్ అంటూ క్రియేట్ చేసి, సో ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1924 అని ఒక లా ఒకటి పాస్ చేసి, ఇది అఫ్ కోర్స్ కాంగ్రెస్ లో అయితే పాస్ అవుతుంది. ఆ తర్వాతనే వాళ్ళకి యుఎస్ సిటిజన్షిప్ అనేది ఆఫర్ చేస్తారు. సో అప్పటి వరకు కూడా వాళ్ళకి యుఎస్ సిటిజన్షిప్ లేదు. సో ఇక్కడ మెయిన్ మనం పాయింట్ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ కేసులో కిమ్ వాంగ్ ఆర్క్ కేసులో చూస్తే అబ్బాయికి సిటిజన్షిప్ ఎందుకు ఇచ్చారంటే, ఆ అబ్బాయి పేరెంట్స్ వచ్చేసి పర్మనెంట్ రెసిడెంట్స్, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అన్నమాట. సెకండ్ కేసులో మనం పాయింట్ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ అమెరికన్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు అమెరికాలో పుట్టినా కూడా వాళ్ళకి యుఎస్ సిటిజన్షిప్ ఇవ్వలేదు. ఎప్పటి వరకు? 1924 వరకు ఇవ్వలేదు. అంటే ఆ న్యూ లా ఎప్పుడైతే పాస్ చేశారో అప్పటి వరకు అయితే వాళ్ళకి యుఎస్ సిటిజన్షిప్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ట్రంప్ చెప్పేది ఈ సెకండ్ కేసు గురించి అనమాట. ఈ సెకండ్ కేసులో వీళ్ళకి జ్యూరిస్డిక్షన్, అమెరికా తోటి జ్యూరిస్డిక్షన్ లేదు కాబట్టి వాళ్ళ పిల్లల్ని రికగ్నైజ్ చేయలేదు ఆ కేసులో. కాబట్టి ఇక్కడ అమెరికాలో ఎవరు ఉన్నా వాళ్ళకి యుఎస్ సిటిజన్షిప్ గాని గ్రీన్ కార్డ్ లేకపోతే వాళ్ళ పిల్లలకి ఆటోమేటిక్ గా యుఎస్ సిటిజన్షిప్ రాదు అని చెప్పుకొస్తున్నాడు. సో ట్రంప్ ఆర్గ్యుమెంట్ ఇదండి. ఈ విషయంలో ట్రంప్ ఒక రకంగా నెగ్గేటట్టుగానే కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఈ డాక్యుమెంట్ పవర్ఫుల్ కేసెస్ అయితే ఉన్నాయి. సెకండ్ వచ్చేసి ఈ విషయం పైన ఎవరైనా కేసులు వేసినా అవి సుప్రీంకోర్టు దాకా అయితే పోతాయి. సుప్రీంకోర్టుకి పోయినాక సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలందరూ కూడా ట్రంప్ ఫిలాసఫీ ఉన్న వాళ్ళనే ఆయన అపాయింట్ చేశాడు లాస్ట్ టర్మ్ లో, కాబట్టి వాళ్ళు ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తారు. కాబట్టి ట్రంప్ వైపుకే ఎంతకైనా డెఫినెట్ గా తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. సో దీన్ని బట్టి ట్రంప్ ఈ పని చేయగలుగుతాడా లేదా అంటే డెఫినెట్ గా చేసే అవకాశాలు ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. సో ఈ విషయంలో మరి వెయిట్ చేసేది చూడాలి, ఇంకా ఇది ఎటుపోతుంది అనేది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్స్ లో అయితే పెట్టండి. అలాగే మీరు ఎవరన్నా నా ఛానల్ ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఈ వీడియో ఇంకా వేరే వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుందంటే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పేరెంట్స్, మీరు ఎవరన్నా ఇండియా నుండి వాచ్ చేస్తుంటే మీ పిల్లలు ఇక్కడ అమెరికాలో ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అప్పుడు వాళ్ళకు కూడా ఒక ఫుల్ అవగాహన వస్తుంది. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.